Hi Tech aspirants, welcome back to my channel. So today our topic is నేషనల్ వెజిటేషన్. నేషనల్ వెజిటేషన్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ ఉన్నాయి. ఆ ఫారెస్ట్ గురించి ఈరోజు డిస్కషన్ అండి. నిన్న మనం గ్రాస్ ల్యాండ్స్ గురించి చూసాం, ఈరోజు ఫారెస్ట్ గురించి చూద్దాం. దాంట్లో ఫస్ట్ టైప్ ఆఫ్ ఫారెస్ట్ వచ్చేసి ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అండ్ ట్రాపికల్, సెకండ్ వచ్చేసి ట్రాపికల్ డెసిడ్యూయస్ ఫారెస్ట్. ఇక్కడ మీరు బోత్ పైన చూడొచ్చు, ట్రాపికల్ ఎవర్ గ్రీన్ అండ్ ట్రాపికల్ డెసిడ్యూయస్ ఫారెస్ట్. సో ఫస్ట్ మనము ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ గురించి చూద్దాం. ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అనేవి యూజువల్గా నేమ్లోనే ఉందండి, ఎవర్ గ్రీన్. ఎవర్ గ్రీన్ అంటే ఎప్పుడు చూసినా గ్రీన్గా ఉంటుంది. ఎవర్ గ్రీన్ ఎప్పుడు చూసినా గ్రీన్గా ఉంటుంది. ఎందుకు గ్రీన్గా ఉంటుంది అంటే ఆ చోట్లో ఎప్పుడు వర్షం అనేది పడుతూనే ఉంటుంది, హెవీ రెయిన్ఫాల్ అనేది ఉంటుంది కాబట్టి, అండ్ చాలా హాట్గా ఉంటుంది. ఇలాంటి ఫారెస్ట్ మనం ఎక్కడ చూడగలుగుతాము అంటే ఈక్వేటర్ దగ్గర చూడగలుగుతాము. ఇప్పుడు ఆఫ్రికా అనే కాంటినెంట్ నుంచి ఈక్వేటర్ పాస్ అవుతుంది. సో ఆఫ్రికా అనే కాంటినెంట్ నుంచే కాకుండా ఈక్వేటర్ ఎంత దూరం ఎక్కడెక్కడ పాస్ అవుతుందో ఆ ఈక్వేటర్ చుట్టుపక్కల ఉన్న ల్యాండ్స్ ని మొత్తం, ఫారెస్ట్ ని మొత్తం మనం ఏమంటామంటే ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అంటాం. అక్కడ మనకి హెవీ రెయిన్ఫాల్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నో పర్టికులర్ డ్రై సీజన్, ఒక డ్రై సీజన్ అని ఉండదు. చెట్లు అనేవి చాలా దగ్గరకు ఉండడం వల్ల, ఎప్పుడు చూసినా వర్షం పడడం వల్ల సన్లైట్ అనేది కిందికి వెళ్ళదు. సో అందుకనే ఇక్కడ చెట్లు అనేవి డ్రై అవ్వవు, ఎప్పుడు చూసినా గ్రీన్ కలర్లోనే ఉంటుంది. ఇలాంటి ట్రీస్ని, దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే రోజ్వుడ్, ఇబోనీ అండ్ మెహాగోమీ. ఇక్కడ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్ ఏంటంటే విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఫారెస్ట్ ఆర్ యూజువల్లీ అబ్జర్వ్ నియర్ ది ఈక్వేటర్స్ అంటాడు. సో దట్ టైమ్ we supposed to choose it as tropical evergreen forest. Next, tropical deciduous forest. Tropical deciduous forest are monsoon forest. అంటే వర్షాలు ఇక్కడ పడతాయి, కొంతవరకు వర్షాలు అనేవి పడతాయి. ఇక్కడ ఎక్కడ చూడొచ్చు ట్రాపికల్ డెసిడ్యూయస్ ఫారెస్ట్ అంటే ఇవి మనకి లార్జర్ పార్ట్స్, ఇండియాలో లార్జర్ పార్ట్స్ చాలా వరకు ప్రాంతాలలో చూడొచ్చు. ఇంకొకటి సెంట్రల్ అమెరికాలో చూడొచ్చు, ఇంకొకటి నార్థన్ ఆస్ట్రేలియాలో చూడొచ్చు. ఇక్కడ వర్షాలు పడతాయి కాబట్టి ఇవి ఏం చేస్తాయంటే పడిన వర్షాలని కన్జర్వ్ చేసుకుంటాయి, స్టోర్ చేసుకుంటాయి వాటర్ని. డ్రై టైంలో వాటిని ఉపయోగించుకుంటాయి. సో పర్టికులర్ డ్రై సీజన్ అనేది ఉంటుంది, వాటి యొక్క లీవ్స్ అనేవి అవి షెడ్ చేస్తాయి. సో దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి హార్డ్వుడ్ ట్రీస్ అనేవి మనం యూజువల్గా చూడొచ్చు. ఈ హార్డ్వుడ్ ట్రీస్ అనేవి దేనికి ఉపయోగిస్తామంటే ఫర్నిచర్ వాటికి ఉపయోగిస్తాము. సింపుల్. సో ఇక్కడ క్వశ్చన్ ఎలా వస్తుందంటే the following type of forests are usually seen in the Central America అంటాడు. So that time we supposed to choose tropical deciduous. Large parts of India usually contains among which of the following type of forest అంటాడు. అప్పుడు ఆన్సర్ ఏమవుతుందండి, ట్రాపికల్ డెసిడ్యూయస్ ఫారెస్ట్. సెంట్రల్ అమెరికా అనే క్వశ్చన్ లాస్ట్ ప్రీవియస్ టెట్లో ఒకసారి అడిగారు. థ్యాంక్ యూ.